ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, కాఫీ. అక్కర్లేదు. అత్తయ్య, ఇంత విషయం ఉంటే ఇవ్వు. ఏమైందే? ఎందుకలా అరుస్తున్నావు? ఇది నా కొడుకు కోడల్ని అరెస్ట్ చేయించి నాకు వేడివేడిగా కాఫీ ఇస్తే నా కోపం చల్లారుతుందనుకుంటుందా? అమ్మా, రామ మీద కోపం కప్ మీద చూపిస్తే తగ్గిపోతుందా? పర్వాలేదు సార్, నేను క్లీన్ చేస్తాను. వేరు చేసి మాట్లాడతావేంటే? వీడు నీ కొడుకు కోడలు కాదా? కాదు. కానీ శౌర్యరామ నా కొడుకు కోడళ్ళు అంటే నీకు కూడా. అవన్నీ పక్కన పెట్టండి. నా చిన్న కోడలు మన వంశంకురాన్ని తన కడుపులో మోస్తుంది. సుఖంగా ఇంట్లో కూర్చుని పళ్ళు పలహారాలు తినాల్సిన టైంలో పోలీస్ స్టేషన్లో ఉంటే ఒక అత్తగా నాకెలా ఉంటుంది? వీళ్ళ జీవితాలతో ఆడుకుంది కాబట్టే కర్మఫలాన్ని అనుభవిస్తుంది. నా కోడల్ని చెప్పిస్తే నేను ఊరుకోను. నా కోడలి పైన నువ్వు నోరు పారేసుకున్నా నేను ఊరుకోను. నాన్న, మీరెందుకు ఒకరినొకరు అనుకుంటున్నారు? అంటాను, 100 అంటాను. నా చిన్న కోడలు పెళ్లికి ముందు ఎన్ని ఆటలాడినా పెళ్ళయ్యాక నెల తిరక్క ముందే నెల తప్పింది. ఇది ఉంది ఎందుకు? పెళ్ళై సంవత్సరం కావస్తుంది, కడుపు లేదు, కాకరకాయ లేదు. అమ్మా, ఏంట్రా నిజాలు మాట్లాడుతుంటే మండిపోతుందా? నీ పెద్దరికానికి తగ్గ మాటలు మాట్లాడమ్మా. నేను ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పించకరా. సార్, మాట మాట పెరిగితే గొడవలవుతాయి. కొంచెం ప్రశాంతంగా ఉండండి. నీ ఆట నీ కలలు నిజం చేస్తుందని కట్టుకుని ఇంటికి తెచ్చిపెట్టావు. దానికి ఎంతసేపు ఆట మీద ధ్యాసే కాని బిడ్డను కనే ఆలోచన ఏమైనా ఉందా? నీకసలు మైండ్ పనిచేస్తుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పూర్తి స్పృహతోనే మాట్లాడుతున్నాను. అయినా ఇలాంటి వాళ్ళు తల్లులు ఎలా అవుతారులే. చక్కని సంసారాల్లో గోతులు తవ్వే పనిలో ఉంటే. అమ్మా రామ, అస్మితను అనాల్సిన మాటలు మీ అత్తయ్య మతి భ్రమించి నిన్నంటోంది. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దమ్మా.